సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై దేవునికి మహిమకరంగాను మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జరిగింపబడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో మీ ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో నాయన మొదటి పరిశుద్ధ దినము మొదలుకొని చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. గడిచిన దినములన్నిటిలో కూడా మీ మహోన్నతమైనటువంటి రెక్కల చోటున మీరు మమ్మల్ని భద్రపరిచారు. మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి సంరక్షించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేటి పరిశుద్ధ దినమందు నాయన నీ బిడలమైనటువంటి మేము నీ మందిరావరణంలోనికి ప్రవేశించి ఉన్నాం. మీ మహోన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమును కీర్తించడానికి కొనియాడటానికి నాయన నీ పాదాల చెంతకు మేము చేరి ఉన్నటువంటి సమయంలో ప్రభా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మేము పాడేటువంటి పాటలలోనూ పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ మహోన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రసన్నత మెండుగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రభువా, నీ పాదాల చెంతకు వచ్చిన వారిని మీరు దీవించండి. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మందిరావరణంలోకి నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు, అదే రీతిలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మన మొదలైనటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు
ఎదురుచూచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మరి ఒక లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంను చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 28వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యనటువంటి సహోదరులు మా తండ్రి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రెస్పాన్సిబుల్ రీడింగ్ సామ్ 28. పరిశుద్ధ గ్రంథం నుండి 28వ దావీదు సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువానితో సమాధానముగా మాట్లాడుతురు. వారు దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృత్తిపరచక నిర్మూలనము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రకాశించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము. వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరింపము. మనమందరము కూడా ఆ విధంగా నేను నిలువబడి దేవుని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం, ప్రభువును ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిలో మనమందరం లేచి నిలువబడి నీవుంటే నాకు చాలు యేసయ్యా.
ఆయన
అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చక్కటి పాట పాడి మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి కీర్తించి ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మీరు మాకు దయచేసి ఉన్నారు. అదే రీతిలో నాయన చదవబడినటువంటి లేఖన భాగములో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో నాయన మాట్లాడువాడు నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటిని ప్రభు మీ యొక్క నోటి బూరుగా చేసుకొని ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎందరైతే యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యమును వినుచు ఉన్నారో వారందరూ కూడా దీవించబడేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలోనైనా మీ మహోన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రసన్నత మెండుగా నాకు మాకు మీరు అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ మీరు దీవించండి ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి వారిని కూడా త్వరగా మంది రావణములకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదండి? దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు అందరినీ కూడా అనుక్షణము తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి మంచి బలముతో, శక్తితో, ఆరోగ్యంతో నడిపించి ఈ సెప్టెంబర్ మాసములో మొదటి పరిశుద్ధ దినము మొదలుకొని ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు నడిపించిన విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. పిల్లల ప్రాముఖ్యంగా మనమందరము కూడా గడిచిన కొన్ని వారముల నుంచి సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా ఆ సంఘం ఉండాలి, సంఘములో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్వభావమును గురించి కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొదటిగా సంఘము దేవుని మహిమతో నింపబడాలని, రెండవదిగా సంఘములో దేవుని యొక్క వాక్యము వర్షము వలన మంచు వలన కురుస్తూ ఉండాలి, కుమ్మరించబడాలి అని, మూడవదిగా సంఘములో అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన ఉండాలని, నాలుగవదిగా గడిచిన ఆదివారము సంఘములో సమాధానం ఉండాలి అని, లోకములో ఉన్నటువంటి మనుషుల మధ్యను సమాధానం ఉండాలి, రెండవది సంఘము కూడా దేవునితో సమాధానము కలిగి ఉండాలి అనేటువంటి మాటలు గడిచిన వారాల్లో మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం మన యొక్క ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై. ప్రాముఖ్యంగా ఈ దినమందు కూడా సంఘమునకు సంబంధించి సహవాసం అనేటువంటి దాని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. సంఘము ఎదగాలి అంటే, సంఘము అభివృద్ధి చెందాలి అంటే
సంఘములో మంచి సహవాసం అనేటువంటిది కలిగి ఉండాలి. నేటి దినాల్లో సహవాసము లేదా ఫెలోషిప్ అనేటువంటి మాట గ్రీక్లో కాయినోనియా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సహవాసం అనేటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఇరువురు వ్యక్తుల మధ్య కలిగేటువంటి హృదయ ఆలోచన విధానం అనేటువంటిది సహవాసాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చాలా దగ్గరగా తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంటే స్నేహితులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సమూహంలో కావచ్చు. ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి అంటే వారి కలిగి ఉన్నటువంటి సహవాసం మీద అది ఆధారపడి ఉన్నది అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పూర్వం మనం అందరం కూడా పిల్లలు చదువుకునేటువంటి విషయంలో వారి కలిగి ఉన్నటువంటి స్నేహితులను బట్టి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు అల్లరవాడైనట్లయితే, తొంటరి చేష్టలు చేస్తున్నటువంటి వాడైనట్లయితే మనం అంటాం కదా, ఒక్కొక్కసారి వీడి సహవాసము వీడిని చెడగొడుతుంది అనేటువంటి మాట. వీడి ఇంట్లో ఉంటే బాగానే ఉంటాడు, కానీ బయటికి వెళ్ళి అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు, అల్లరి పనులు తొంటరి పనులు నేర్చుకుంటూ ఉన్నాడు, బయటికి వెళ్ళి స్నేహితుల దగ్గర నుంచి కొత్త కొత్త అలవాట్లు అలవర్చుకుంటూ ఉన్నాడు, వీరి సహవాసము వీడిని చెడగొడుతూ ఉన్నదనేటువంటి మాటలు పలికినటువంటి సందర్భాలు అనేకములై ఉంటాయి. కుటుంబ జీవిత విధానంలోనూ పిల్లల జీవిత విధానంలోనూ మనము ఈ మాటలు పలుకుతూ ఉంటాం. నేటి దినాల్లో మనము కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆత్మీయంగా దేవుని స్వారూప్యంలోనికి రూపాంతరము చెందాలి అంటే మనము ఎక్కువగా ఎవరితో ఏమి మాట్లాడుతూ ఉన్నాం, మనము ఎక్కువగా ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాం, మనం ఎక్కువగా ఎవరితో ఏ విధమైనటువంటి సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నామో ఆ సహవాసమును బట్టి మన జీవిత ఎదుగుదల అనేటువంటిది ఆధారపడి ఉన్నదనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో ఈ మాటలు నేను చెప్పాను, అయినా కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదువుకునేటువంటి విద్యార్థులు మనం ఉదాహరణగా తీసుకుంటే, చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్లో టాపర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేటువంటి టాపర్స్ ఉన్నారనుకోండి, వారు బాగా కష్టపడి ఫస్ట్ క్లాస్ సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో పోటీ పడుతూ ఉంటారు. కేవలం ఆ పోటీ తత్వం అనేది ఒక ముగ్గురులో నలుగురిలో కనపడుతూ ఉంటుంది. మిగిలినటువంటి వారిని మనం గమనించగలిగితే యావరేజ్గా మనకి కనపడుతూ ఉంటారు, అదే పాస్ అయితే చాలు అనేటువంటి ఒక ఆలోచన కనపడుతూ ఉంటారు. ఏదో ఒక 60% వస్తే చాలు, ఒక 70% వస్తే చాలు అనేటువంటి ఆలోచన. ఇంకొంతమంది ఏమో అన్ని సబ్జెక్టులు 35 మార్క్స్ 40 మార్క్స్తో యావరేజ్ మార్కులు పాస్ అయితే చాలు అనేటువంటి ఒక ఆలోచన. కానీ క్లాసులో ఉండేటువంటి ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆ 30 మందిలో టాపర్స్గా ఉండేటువంటి వాళ్ళు, ఫస్ట్ మార్కుల కొరకు ప్రయత్నించేటువంటి వాళ్ళు 30 మార్కులు తెచ్చుకోవాలి అని ప్రయత్నించేటువంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కనపడుతూ ఉంటారు. ఆ నలుగురిలో పోటీతత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ నలుగురిలో పోటీతత్వం అనేటువంటిది చదువులు మనం గమనించగలిగితే 27 మార్కులు వచ్చినటువంటి వాడు 30 మార్కులు వచ్చినటువంటి వాడిని టార్గెట్ పెట్టుకుంటాడు, ఈసారి నాకు 30 మార్కులు రావాలి. ఇతనికి 27 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి 30 మార్కులు రావాలి అనుకుంటే ఇతను సహవాసం ఎవరితో ఉండాలి? యావరేజ్ స్టూడెంట్తో సహవాసం చేయడు, బ్రిలియంట్ స్టూడెంట్తో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. అతను 30 మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాడు, నేను కూడా 30 మార్కులు తెచ్చుకోవాలి. అతడు ఎలా చదువుతూ ఉన్నాడు, ఏ విధంగా చదువుతూ ఉన్నాడు, అతను కొన్నటువంటి ఆలోచన విధానం ఏమిటి, అతను చేసినటువంటి ప్లాన్ ఏమిటి, అతడు ఎలా సిద్ధపరుచుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనతో ఈ స్టూడెంట్ 27 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి 30 మార్కులు వచ్చినటువంటి వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే నేను కూడా ఆ స్థానంలో ఉండాలి, నాకు కూడా ఆ మార్కులు రావాలి, నేను కూడా మొట్టమొదటి ప్రథమ స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఇతను కలుగుతూ ఉంటుందో అప్పుడు ఇతను సహవాసం యొక్క ఆలోచన మారి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేటి దినాల్లో సంఘాలు అభివృద్ధి చెందలేకపోవడానికి గల కారణమో, ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి గల కారణమో, లేదా భౌతిక జీవిత విధానంలో దేవుని ఆశీర్వాదాలను చూడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే నేను అంటాను కదా, ఈ సహవాస దోషమే, ఈ సహవాసంలో లోపించడమే. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో ఆది అపోస్తలుల కాలంలో దేవునికి సువార్త బలముగా ప్రకటించబడింది.
సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యమును బహు బలంగా బోధించుతున్నటువంటి సమయంలో అద్భుతమైనటువంటి వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి. వాక్యము వినినటువంటి వారి యొక్క హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి. వారి పాపమును వారు గుర్తిస్తూ ఉన్నారు. పాపమును గుర్తించినటువంటి వారందరూ కూడా పాప స్వభావాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల యొక్క సమూహంలో చేరుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధుల యొక్క సమూహంలోనికి చేరుతూ ఉన్నారు. పరిశుద్ధుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అనుదినము కూడా అనుక్షణము కూడా దేవుని యొక్క వాక్యములోను సహవాసములోను ప్రార్థన చేయటంలోను రొట్టె విరుచుట్లోను ఎడతెరగక కూడా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని ఆశపడేటువంటి వాడు పరిశుద్ధుడు. అతడే క్రైస్తవ విశ్వాసి. కృత నిబంధన కాలంలో సంఘములు ఎదగడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఇదే. సంఘములు దేవుని కార్యాలు చూడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము కూడా ఇదే. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథంలో నుంచి మనం గమనించగలిగితే సంఘ సహవాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంఘ అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంఘ ఎదుగుదలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం గమనించగలిగితే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము అక్కడ మనం తెలిసినటువంటి వాక్య భాగమే 38వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు మారు మనసు పేతురు భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన. చాలా మా పిల్లలు చూడండి, వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోండి, రక్షింపబడినటువంటి వారే పరిశుద్ధాత్మ వరములు పొందుకొని మరి అందరూ కూడా యేసు క్రీస్తు యొక్క నామములో అభివృద్ధి చెందమని ఆజ్ఞాపిస్తున్నటువంటి క్రమంలో ఇంకొక హెచ్చరిక అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 40వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ వారిని హెచ్చరించడం. చాలా మా పిల్లలు చూడండి, ఇక్కడ అంచడి కదా పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. సహవాసముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో పాప స్వభావము కలిగినటువంటి వ్యక్తితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావు అంటే నీ స్వభావము కూడా పాప స్వభావముతో కూడినటువంటి రీతిలో నీ హృదయం మారిపోతూ ఉంటుంది, నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, నీ తలంపులు మారిపోతూ ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారితో నీవు సహవాసము చేస్తే నీ జీవిత విధానము కూడా ఎలా మారిపోతూ ఉందంటే దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పేతురు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో పాప స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు, పాపులుగా ఉండటానికి పిలువబడలేదు. పరిశుద్ధమైనటువంటి జీవిత విధానమును జీవించడానికి యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో కడగబడినటువంటి వారే మీరు పిలువబడ్డారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుని యొక్క సహవాసం మీకు కావాలి. ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉండాలి, మీ సంభాషణ ఎవరితో ఉండాలి, మీ యొక్క అనుదినము అనుక్షణము మీ మాటలు ఎవరితో ఉండాలి, ఎవరితో మీరు మాట్లాడాలి అంటే పరిశుద్ధుని యొక్క సహవాసం మీకు అవసరము, ప్రార్థన యొక్క సహవాసం మీకు అవసరము, దేవుని యొక్క వాక్య పరిచర్య యొక్క సహవాసము మీకు అవసరమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు పౌలు భక్తుడు పేతురు భక్తుడు బోధించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, నేటి దినాల్లో ఈ సహవాసం లేదు. సంఘం ఎదగలేకపోవడానికి, బలపడలేకపోవడానికి, అభివృద్ధి చెందలేకపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాల్లో ఈ సహవాసం లేదు, ఈ ప్రార్థనా సహవాసం లేదు, ఆత్మీయతతో కూడినటువంటి సహవాసం లేదు.
ఈ సహవాసం ఉన్నట్లయితే రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసి అనేటువంటి వాడు పరిశుద్ధతలోనికి ప్రవేశించడానికి అనుదినము అనుక్షణము ప్రభువుతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు, ప్రభువుతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు, ప్రభు స్వరము వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు, ప్రభువుకు అనుకూలమైనటువంటి రీతిలో మనసును మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం గమనించగలిగితే అక్కడ అంటాడు, పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాటలు పిల్లలు చూడండి. 12వ అధ్యాయము మొదటి 2 వచనములో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను గమనించండి వాక్య భాగాన్ని గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. పిల్లల యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా లోకములో బ్రతికినటువంటి దినాల్లో మనుష్య కుమారుడిగా శ్రమలు అనుభవించినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా లోకములోనికి వచ్చినటువంటి దినములో, అదే సమయంలో మానవ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి మనుష్య కుమారునిగా శ్రమలు అనుభవించినటువంటి దినములో, మనుష్య కుమారునిగా శ్రమలు అనుభవిస్తున్నటువంటి దినాల్లో ప్రియులారా, ఈ పాపాన్ని మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించడానికి, రెండోది మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని సంపూర్ణంగా తీసివేయటానికి యేసు ప్రభువారు అనుదినము కూడా తండ్రితో సహవాసము చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, తండ్రితో సంభాషిస్తున్నటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త మనం గమనించగలిగితే ఆయన సువార్త ప్రకటించారు. సువార్తను ప్రకటించిన తరువాత అనేక మంది స్వస్థతలు పొందుకున్న తరువాత యేసు ప్రభువారు సువార్తను ప్రకటించి వాక్యాన్ని ముగించినటువంటి సమయంలో అద్భుతాలు జరిగాయి, స్వస్థతల కార్యాలు జరిగాయి. అందరూ కూడా దేవుని మాటలు విన్నారు. దేవుని మాటలు విన్న తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అంతే. వాక్య పరిచయం అయిపోయిన తర్వాత, ఆరాధన ముగించిన తర్వాత మరలా మనం ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే యేసు ప్రభువు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వాక్యము ప్రకటించినంతసేపు కూడా గలిలయ సముద్రయ దేశంలో తీర ప్రాంతాలు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది. అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అన్ని చూశారు ప్రజలు, అన్నిటిని చూశారు, అన్ని పొందుకున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే అన్ని వారు పొందుకున్నారు. అయిపోయింది, వాక్య పరిచర్య అయిపోయింది. ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనములోను, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనములో ఆ వాక్య భాగాలను మనం గమనించగలిగితే యేసు ప్రభువారు తండ్రి అనేటువంటి దేవునితో మాట్లాడడానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. అయిపోయిన తర్వాత దేవుని వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళిపోయి మరలా తండ్రి యొక్క సహవాసంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ దినమందు దేవుని మందిరంలో మనము దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం. దేవునితో సహవాసము చేసిన తరువాత 1 గంట 2 గంటలు దేవుని సన్నిధానంలో గడిపిన తరువాత మరలా మనము గృహాలకు వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి సమయము ఎవరితో మన సహవాసం ఉన్నది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే దేవుని మందిరావరణంలో ఉన్నంత సమయము నీవు దేవునితో గడుపుతూ ఉన్నావు, దేవుని మాటలు వినుచూ ఉన్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు, దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, దేవుని కనపరుస్తూ ఉన్నావు. ఒక 2 గంటల సమయము లేదా 2.5 గంటల సమయము లేదా 3 గంటల సమయము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో నీ జీవిత విధానాన్ని నీవు ముందుకు నడిపించుకోగలుగుతూ ఉన్నావు. కానీ పరిశుద్ధ దినము మొదలుకొని బయటికి వెళ్ళిన తరువాత మరలా సోమవారము దినము మొదలుకొని శనివారము వరకు కూడా నీ సహవాసము ఎవరితో ఉంది?
నీ సహవాసం ఎవరితో ఉంటుంది, నువ్వు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతూ ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు నీ జీవితాన్ని ఎంతగా దేవుళ్ళలోనికి నడిపిస్తూ ఉన్నాయనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకే అంటూ ఉన్నాను కదా, నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల నీవు బయట కలిగినటువంటి సహవాసం మీద ఆధారపడి ఉంది. నీ కుటుంబ జీవిత ఎదుగుదల అనేటువంటిది కూడా నీవు కలిగి ఉన్నటువంటి సహవాసం మీద ఆధారపడి ఉన్నది. అందుకే ఆది అపోస్తల కాలంలో ప్రతిదినము కూడా వారు ఇంటింటా కూడుకున్నారు. కేవలం వారు ఒక ఆదివారానికి పరిమితం కాలేదు. రక్షింపబడినటువంటి క్రైస్తవ సమూహం అంతా కూడా ఏమి చేస్తూ ఉన్నారు అంటే, ఈరోజు ఆదివారం మన దేవుని మందిరంలో దేవుని స్తుతిద్దాం, ఇదిగో రేపు సోమవారం అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, అందరూ మా ఇంట్లో కలిసి మనము దేవుని స్తుతిద్దాం, మంగళవారం అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మంగళవారం మా ఇంట్లో మనము అందరం కూడా కలిసి మేము దేవుని స్తుతిద్దాం. అనుదినము కూడా అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆది అపోస్తల కాలంలో సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటంటే సహవాసము, ఫెలోషిప్. దీన్ని కాయినోనియా అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే నీవు ఎంతగా దేవుని వాక్యాన్ని దగ్గరగా చేరుతూ ఉంటావో దేవుడు అంతగా నీకు సమీపిస్తూ ఉంటాడు. దేవుని వాక్యములకు నువ్వు ఎంతగా లోతుగా నడిపించబడుతూ ఉంటావో దేవుడు కూడా నీకు అంతగా సమీపమైనటువంటి స్థితిలో ఉంటాడు. నువ్వు దేవుని వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, దేవుని యొక్క సహవాసమునకు ఎంత దూరంగా ఉంటావో దేవుడు కూడా నీకు అంతే దూరంగా ఉంటాడు. పిల్లలు ఒక మాటలో చెప్పాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సమయంలో ఒక దైవజనుడు, ఇది గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను, అయినప్పటికీ కూడా సహవాసం యొక్క ప్రాముఖ్యతలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి దైవజనుడు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినటువంటి రీతిలో, మీ మనసులు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము చెందుడి, క్రీస్తు స్వారూప్యంలోనికి మీ జీవితాలను మరల్చుకోండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో పిల్లల ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో నొచ్చుకున్నటువంటి సందర్భం, వాక్యము గుచ్చుకున్నటువంటి సందర్భము. ఆ వ్యక్తి సహవాసమును విడిచి, సంఘమును విడిచి, సంఘ సహవాసమును విడిచి సావుకుని మీద అలిగి, సంఘం మీద అలిగి దేవుని మందిరంలోనికి రాలేకపోయినటువంటి పరిస్థితుల్లో, ఇంటిలో ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వారాలు గడిచాయి. సహవాసం లేదు. సహవాసం లేనప్పుడు ఆత్మీయ జీవిత ఎదుగుదల అనేటువంటిది ఉండదు కదా. మనము చిన్న బిడ్డలకి బలమైనటువంటి ఆహారాన్ని ఫీడింగ్ ఇవ్వలేదు అనుకోండి, తల్లి పాలు ఇవ్వలేదు అనుకోండి, చిన్న ప్రాయములటువంటి బిడ్డలు మనం గమనించగలిగితే 1-2 సంవత్సరాల ప్రాయంలో తల్లి పాలు బిడ్డకు అందకపోతే బిడ్డ యొక్క శరీరము బలహీనంగా ఉంటుంది, ఎదుగుదల బలహీనంగా ఉంటుంది. 6 మాసములు గడిచిన తర్వాత ఇంకొంచెం బలమైనటువంటి ఆహారం అందించాలి. కాబట్టి ఆ బలమైనటువంటి ఆహారాన్ని బిడ్డకు అందించకపోతే బిడ్డ యొక్క శరీర ఎదుగుదల లోపం అనేటువంటిది, ఆ ఎముకలకు, శరీరానికి, కండరాలకు అవసరమైనటువంటి శక్తి దొరకనప్పుడు బలహీనంగా బిడ్డ ఎదగడం ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ ఎదుగుతాడు. ఆ బిడ్డ ఎదగటం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం. కానీ శరీర ఎదుగుదలలో ఉన్నటువంటి మార్పు అనేది కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. చిన్న పిల్లవాడు, నెలల ప్రాయమైనటువంటి పిల్లవాడు ఎదుగుతూ ఉంటాడు, మన కళ్ళ ముందు కనపడతాడు, ఎదుగుతున్నట్లు కనపడతాడు. కానీ ఎదుగుదలలో లోపం ఉన్నది. ఎముకలకు అందాల్సినటువంటి బలం అందట్లేదు, మాంసమునకు అందవలసినటువంటి బలం అందట్లేదు, అతని శరీరానికి అవసరమైనటువంటి శక్తి లభించట్లేదు. కానీ కనపడుతూ ఉంది ఆకారము. పిల్లరా, ఆత్మీయ జీవితంలో సహవాసం కూడా ఇంతే. ఆత్మీయ జీవితంలో కూడా నీవు దేవుని స్వారూప్యాన్ని చూడాలి అంటే, నువ్వు దేవుని పరిశుద్ధతలో ఉండాలి అంటే సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వ్యక్తి దేవుని సహవాసము నుండి వైదొలిగిపోయినటువంటి సందర్భంలో పిల్లరా కొన్ని వారములు గడిచిపోయాయి. కొన్ని వారములు గడిచిన తరువాత సావకుడు దర్శించడానికి వెళ్ళాడు. ఎందుకని రావట్లేదు సహోదరుడు, ఎందుకని రావట్లేదని వెళ్ళినటువంటి సమయంలో అది చాలా మంచు సీజన్ అన్నమాట, చలికాలము. ఆ వ్యక్తి ఇంటిలో చలి కాసుకుంటూ వాడి తెల్లవారుజామున సావకుడు దర్శించాడు. ఆ యొక్క గృహాన్ని దర్శించినటువంటి సమయంలో పిల్లరా అతడు ఇంట్లో ఉండి చలి కాచుకున్నటువంటి సందర్భం, కట్టెలు పోయి అంటే మామూలు మనం గమనించగలిగితే కొన్ని కట్టెలు పేర్చుకొని చలి కాసుకుంటూ ఉన్నాడు. సావకుడు కూడా వెళ్ళాడు. ఆ యొక్క విశ్వాసి సావకుడు ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక కుర్చీ తీసుకొచ్చి దూరంగా అక్కడ పెట్టి, మళ్ళా కట్టెల పొయ్యి దగ్గర అక్కడ మామూలుగా కట్టెలు కాలుతున్నటువంటి కట్టెల దగ్గర కూర్చొని చలి కాసుకుంటూ ఉన్నాడు. ఏం మాట్లాడలేదు, సావకుడు మాట్లాడలేదు, విశ్వాసి మాట్లాడలేదు, ఇరువురు కూడా మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే హృదయాలు కొంచెం గాయపరచబడ్డాయి కాబట్టి ఇరువురు కూడా మాట్లాడుకోకుండా అలాగే నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయము చూశాడు సావకుడు.
ఈ విశ్వాసమో సావుకునికి కొంచెం దూరంలో కుర్చీ వేశాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఈ వ్యక్తి అక్కడ మంట దగ్గర కూర్చొని చలి కాసుకుంటూ ఉన్నాడు. అలాగే కొద్ది సమయం గడిచిపోయింది. ఇరువురి మధ్య మౌనం రాజ్యం వెళుతున్నటువంటి సమయం. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో కదా. శబ్దాన్నైనా భరించవచ్చేమో, కానీ అది లేకుండా నిశ్శబ్దం అనేటువంటిది భరించలేము. రాత్రికాల సమయంలో నిశ్శబ్ద వాతావరణంలో ఎలాంటి గుండెలు డబడబా కొట్టుకుంటాయి. ఇంట్లో అన్ని లైట్లు తీసేసి ఎవరు లేకుండా ఒక్కళ్ళే నిశ్శబ్దంగా ఉండి చూడండి. మన ఇల్లైనా కానీ ఒక రకమైనటువంటి నిశ్శబ్దం అంత భయానకంగా ఉంటుందంట. ఆ నిశ్శబ్దము రాజ్యం వెళుతున్నటువంటి సమయంలో సావకుడు నిదానంగా లేచి కాలుతున్నటువంటి కట్టెల యొద్దకు వచ్చి ఆ కట్టెల్లో నుంచి ఒక కట్టె పుల్లను తీసి పక్కన పెట్టాడంట. పిల్లరా, విశ్వాసి మాట్లాడలేదు, సావకుడు మాట్లాడలేదు. కట్టె పుల్లను తీసి పక్కన పెట్టాడు అంతే. ఆ కట్టె పుల్ల కాలుతుంది. బయటికి కాలుతున్నటువంటి కట్టెల్లో నుంచి దాన్ని తీసి బయట పెట్టిన వెంటనే అది ఆరిపోలేదు, కానీ కాలుతూనే ఉంది, కొంచెము కాలుతూ ఉంది. అయితే కాలుతున్నటువంటి కట్టెను గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో అది కొంచెము ఆరిపోవడం ప్రారంభిస్తూ ఉన్నది. అది మండుతున్నటువంటి మంట తగ్గిపోవడం ప్రారంభిస్తూ ఉన్నది. అది బగబగా కాలుతున్నటువంటి కణితిలాగా కనపడుతున్నటువంటి సమయంలో అది కూడా మసకబారుతున్నట్లుగా మసి పూసుకున్నటువంటి ఆ కట్టె పుల్లగా కనపడుతుంది. అంటే కొద్ది సమయంలోనే దాని స్వభావం మారిపోయింది. విశ్వాసి గమనించాడు. కట్టెపుల్ల బయట ఉంది, అది ఆరిపోతూ ఉంది, గమనించాడు. వెంటనే సావకుడు మరలా ఆ కట్టెపుల్లను తీసుకొని ఆ కాలుతున్నటువంటి మిగిలినటువంటి కట్టెల్లో కలిపేసి అలా పెట్టాడంట. పిల్లలు మరలా అది మండటం ప్రారంభిస్తూ ఉంది. వెంటనే సావకుడు ఏం మాట్లాడలేదు. బైబిల్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. చర్చికి వెళ్ళిపోయాడు. మరుసటి పరిశుద్ధ దినమందు ఈ యొక్క విశ్వాసి బైబిల్ పట్టుకుని దేవుని మందిరంలో ప్రత్యక్షమయ్యాడంట. నిజమే, వాళ్ళ మధ్యలో ఏ మాటలు కూడా జరగలేదు. వారేమీ మాట్లాడుకోవట్లేదు. మాట్లాడుకోకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితము ఆరిపోకుండా ఉండాలి అంటే సహవాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో ఆ సందర్భంలో ఆ యొక్క విశ్వాస యొక్క మనోనేత్రములు తెరవబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యమును జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అతను నలుగురిలో నుంచి ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో అతని జీవితము కొంచెము ఆత్మీయంగా బలహీనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మళ్ళా నలుగురిలో కలిసినప్పుడు, సంఘ సహవాసములు కలిసినప్పుడు, ప్రార్థనా సహవాసములు కలిసినటువంటి సమయంలో అతడు ఉజ్జీవింపబడినట్లుగా, దేవుల్లో ఆత్మీయంగా ఎదిగినట్లుగా, సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా కూడా లేఖనాల్లో కొందరి జీవితాలను బట్టి జ్ఞాపకం చేయబడింది. పిల్లల, నిజమే. ఈరోజు నీవు సహవాసం ఎవరితో కలిగి ఉన్నావో, నీవు కలిగినటువంటి సహవాసమును బట్టి నీ జీవితము, నీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల ఆధారపడి ఉన్నదనేటువంటి సంగతిని ఈ సమయంలో నేను బాహుళ్యంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నిజమే పిల్లరా, నిజమే. ఈరోజు సంఘ సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండోది, పరిశుద్ధుల యొక్క సహవాసము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి పరిశుద్ధ దినము, ప్రతి ప్రార్థనా కూడికలో దేవుని మందిరంలో కూడుకోవాలి, దేవుని స్తుతించాలి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా సోమవారం దినము మొదలుకొని శనివారం వరకు కూడా నీకు పరిశుద్ధుల యొక్క సహవాసం నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనించగలిగితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఏమి సెలవిచ్చాడంటే పిల్లరా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24-25 వచనాలు గమనించగలిగితే అక్కడ అంచాడు కదా, కోపచిత్తులతో సహవాసము చేయకు, క్రోధము గలవానితో పరిచయము కలిగినట్టుకు నీవు. చూడండి అమ్మ, ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి వారు తెరిచి గమనించండి, వాక్యమును చదవండి. ప్రొజెక్టర్ మీద చూడండి పిల్లరా, అక్కడ జ్ఞాపకం చేయబడింది, కోపచిత్తులతో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి ప్రాణమునకు ఉరి తెచ్చుకుందవేమో. చూడండి పిల్లలు, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఉరి తెచ్చుకుందవేమో. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, జ్ఞాని అనేటువంటి సొలొమోను మహారాజు పలికినటువంటి మాట.
నువ్వు కోపం కలిగినటువంటి వ్యక్తితో సహవాసము చేసి అతనితో సంభాషిస్తూ నువ్వు ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నావు అనుకోండి, మాట్లాడుకుంటూ అలాగే అదే ఒక రోడ్డు మీద వెళుతున్నటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్నారనుకోండి, దానిలో ఒకడు బాగా కోపం ఉన్నటువంటి వాడు, ఇంకొకడు నిదానస్తుడు, వారిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. రోడ్డు మీద అనుకోకుండా ఒక చిన్న సంఘటన ఏదో జరిగింది. ఈ బాగా కోపం ఉన్నటువంటి వ్యక్తి కోపాన్ని అణుచుకోలేక అక్కడ ఏదైనా చిన్న గొడవ పడ్డాడు అనుకోండి, మిగిలినటువంటి వ్యక్తులతో గలాటా పడ్డాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఊరుకుంటారా? అతనితో పాటు ఇతను కూడా కొట్టడమో, అతనితో పాటు ఇతను కూడా ఇబ్బంది పెట్టడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు బాగా కొట్టుకున్నటువంటి సమయంలో మూడో వ్యక్తి వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కొట్టుకోవడమేమో కానీ ఈ మూడో వ్యక్తిని అందుకే కదా 2 కప్పులు ఒక చోట ముడివేయబడలేవంట. ఎందుకంటే అది భయంకరం అన్నమాట. ఇంకా ఆ మాటలు నేను చెప్పలేను, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకునేటువంటి సమయంలో మూడో వ్యక్తి దొరబడ్డాడు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఇతను తాట తీసి వదిలిపెట్టేటువంటి పరిస్థితి. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, క్రోధము గలవానితో నీ పరిచయాలు వద్దు, రెండోది కోపచిత్తులతో నీ సహవాసం వద్దు, వారి మార్గాలను నువ్వు అసలు నీవు వారి మార్గాల్లో అనుసరించవద్దు, నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఒకసారి ఆలోచించు, నీ సహవాసం అటువంటి వారితో కాదు కానీ పరిశుద్ధులతో, దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారితో, యథార్థవంతులతో, నీతిమంతులతో, భక్తిపరులతో, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారితో నీవు పరిచయం ఏర్పరచుకొని వారితో సహవాసము చేయడానికి ఇష్టపడు. అప్పుడు నీ జీవితము ఎదగటానికి అది కారణమవుతుంది అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేసిన. నిజమే పిల్లరా, మన జీవిత ఎదుగుదలకు అది కారణమవుతూ ఉంటుంది. రెండోది మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, దుష్ట సాంగత్యము గలవానితో సహవాసము చేయవద్దు అంటాడు. అంటే దుష్టుని యొక్క సహవాసము, దుష్ట స్వభావము కలిగినటువంటి వాని యొక్క సహవాసము అది నీకు మేలుకరము కాదు, అది నీకు దీవెనకరము కాదు, అది నీకు ఆశీర్వాదకరము కాదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఆ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట 33వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, సిగ్గు కలుగుటకై చెప్పుచున్నాను. పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత ఈరోజు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ఒకటి, మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే, సంఘం ఎదగాలి అంటే, సంఘం అభివృద్ధి చెందాలి అంటే సహవాసం అనేటువంటిది ప్రాముఖ్యము. అందుకే సహవాసములో దుష్ట సాంగత్యము అనేటువంటిది దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనేటువంటి మాట. నువ్వు మంచివాడివే కాదంటలేదు, నీకు ఏ చెడు అలవాట్లు లేవు, నువ్వు మంచోడివే కాదంటలేదు. నువ్వు యథార్థ ప్రవర్తన కలిగినటువంటి, నువ్వు అబద్ధం ఆడవు, మోసము చేయవు, కపటమైనటువంటి మాటలు నీలో లేవు, నువ్వు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడివి, భక్తి కలిగినటువంటి వాడివే. కానీ నువ్వు కలిగినటువంటి సహవాసం ఉంటుందో చూసావా, నువ్వు చేసేటువంటి స్నేహితులు ఉంటారు చూసావా, ఒకవేళ వారు దుష్ట సాంగత్యము కలిగినటువంటి వారైతే వారు నీ మార్గాన్ని తుడిచివేస్తూ ఉంటారు, నీ జీవిత విధానాన్ని వారు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు నీ ప్రవర్తనని సరైనటువంటి మార్గంలో కాకుండా మరొక మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దుష్టుల యొక్క సాంగత్యము నీకు తగినటువంటిది కాదు. అటువంటి వారితో నువ్వు సహవాసం చేయమాకు. ఒకానొక సమయంలో పిల్లల జరిగినటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో యజమానుడు మారు మనసు పొందలేదు. యజమానురాలు మంచి ప్రార్థనా పరురాలు, యజమానురాలు మంచి ప్రార్థనా పరురాలు. యజమానుడికి మారు మనసు లేదు, అతడు దేవుని నమ్ముకోలేదు, బాప్తిసము తీసుకోలేదు, రక్షణ లేదు. కానీ ఒకానొక సమయంలో దేవుని స్వరం విన్నాడు. దేవుని యొక్క వాక్యం, ఆ దైవజనుడు ఈ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం విని అతనికి ఉన్నటువంటి చెడు అలవాట్లన్నింటినీ కూడా, మద్యానికి బాగా బానిసైనటువంటి వ్యక్తి, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, కానీ అతనికి ఉన్నటువంటి చెడు వ్యసనాలను బట్టి అతడు సమాజంలో చాలా బలహీనమైపోయినటువంటి వ్యక్తి.
కానీ దేవుని యొక్క వాక్యము ఆ నోట ఈ నోట విన్నాడు, ఆ స్నేహితుల ద్వారా మరి ఎక్కడో మంచివారు బోధించినటువంటి మాటలు బట్టి నాలాంటి వారు మీలాంటి వారు కొంతమంది చెప్పినటువంటి మాటలు విని తనకున్నటువంటి చెడు వ్యసనాన్ని కొంచెము మానివేసి దేవుని మందిరంలోనికి వెళ్ళడం ప్రారంభించాడు. పిల్లల కుటుంబంతో కలిసి తన భార్యను తీసుకొని తన పిల్లలను తీసుకొని అందరూ కలిసి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతించడం ప్రారంభించారు. సుమారు ఇంచుమించు నాకు తెలిసి ఇది 8 మాసముల వరకు కూడా 7-8 మాసముల వరకు కూడా అతడు మరలా దాని జోలికి వెళ్ళలేదు. చాలా చక్కగా నిష్ఠగా ఉన్నాడు. నిజం చాలా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. అతను చాలామంది స్నేహితులు కూడా అతన్ని ప్రభావితం చేయాలని చూశారు. అతను చుట్టూ ఉండేటువంటి స్నేహితులు కూడా అటువంటి వారే, మంచివారని కాదు కానీ చెడు అలవాట్లు ఉన్నటువంటి వారే. కానీ చెడు అలవాట్ల మధ్య ఉన్నటువంటి వారిలో ఇతడు అనుదినము కూడా నడుస్తూ ఉన్నాడు. అతని స్నేహితులు ఎప్పుడు చూసినా డ్రింకర్సే కాబట్టి వారి మధ్యలోనే ఉంటూ ఉన్నాడు. కానీ సుమారు 7-8 నెలల పాటు పిల్లలు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా దాని జోలికి ఇతను వెళ్ళలేదు. యథార్థంగా ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది ఆ మాటలు నేను విన్నప్పుడు. నిజమే, ప్రతిరోజు అలవాటు ఉన్నటువంటి వాడు, ఆ తాగుడు అలవాటు ఉన్నటువంటి వాడు 7 మాసముల వరకు కూడా దాని జోలికి వెళ్లకుండా కుటుంబంతో కలిసి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషించాము, ఎంతో ఆనందించాము. ఎంతోమంది స్నేహితులు అతన్ని మరలా తిరిగి ఈ చెడు మార్గంలోకి తీసుకొని రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను లోబడలేదు, దానికి అనుకూలంగా వెళ్ళలేదు. కానీ 7 మాసములు 8 మాసములు గడిచిన తరువాత ఎక్కడో ఒక స్నేహితుడు మరలా అతని హృదయాన్ని ప్రేరేపించాడు. 8 నెలల పాటు దాని జోలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక స్నేహితుడి వలన మరలా దాన్ని ముట్టుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దాన్ని ముట్టుకోవడం ప్రారంభించాడో ఆ మరుక్షణం నుంచి అతడు దేవుని మందిరంలోకి వెళ్ళటానికి అతడు మనసు ఇష్టపడలేదు. ఎందుకంటే నేను పాపం చేశానని అతనికి అర్థమైపోయింది. 8 నెలల గుడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కసారిగా దేవుని మందిరానికి వెళ్ళటం మానేశాడు కుటుంబంతో కలిసి. ఆ సంగతి నేను వినినప్పుడు నాకు మనసులో ఎంతో బాధ అనిపించింది. నిజమే, అది 7-8 మాసముల పాటు అన్ని మానవేసుకుని చక్కగా దేవుని వాక్యములు ఎదుగుతూ ఆయన సన్నిధానంలో ఆయన మందిరంలో స్తుతిస్తూ ఉన్నాడే. అతనికి ఉన్నటువంటి సహవాసములో ఒక చెడ్డవాడు అతని యొక్క స్వభావాన్ని కదిలించినప్పుడు అతడు దేవుని మీద ఆసక్తితో దేవుని వాక్యములు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ దుష్ట సాంగత్యము అతని నడవడికను చెరిపివేసినటువంటి క్రమంలో ఇప్పుడు అతడు మరలా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిలదొక్కుకోవడానికి మరలా నేను నిలబడాలి, ఎలాగైనా నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ దుష్ట సాంగత్యము అతని యొక్క నడవడికను చెరిపివేస్తూ ఉన్నది. నిజమే ప్రియులారా, సహవాసము 7 దినాల్లో నీవు దేవుని వాక్యములో నిలబడలేకపోవడానికి గల కారణము, దేవుని సన్నిధిలో నిలబడలేకపోవడానికి గల కారణము ఒక్కొక్క పర్యాయము మనం అంతటికి మనం ఆలోచన చేసుకుంటే మనము కలిగినటువంటి సహవాసము. అనుదినము అనుక్షణము ఎక్కువగా మనం ఎవరితో గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు, ఏ విధమైనటువంటి ఆత్మీయ లోతైనటువంటి అనుభవం వారికి ఉన్నదనేటువంటి సంగతిని పరిశీలన చేసుకుంటే వారితో పాటు నీవు ఉంటావు, కానీ నీతో పాటు వారు రావటానికి అవకాశం కనపడలేదు. మీరు గమనించారో లేదో కానీ మన సంఘంలోనికి ఒక విశ్వాసం వచ్చేటువంటిది, కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేటువంటిది. మన దగ్గర బాప్తిసం తీసుకుని రక్షింపబడినటువంటి విశ్వాసి కొన్ని మాసముల నుంచి మరలా మనం అందరంలోకి రావటం లేదు. ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు. నా మటుకు నేను అనుకుంటాను ఆమె ఎందుకు రావటం లేదు, ఏ కారణం నుంచి అతను రావటం లేదు అనేటువంటి ఆలోచన బహుశా ఎవరికి వచ్చి ఉండదేమో, ఎవరు మానేశారో కూడా ఎవరికి అర్థమై ఉండదు. మీరు చెప్పగలరా? ఒక విశ్వాసం ఆగిపోయింది, రాలేదు ఒక విశ్వాసే. కొంతమందికి తెలుసు, నిజమే, నేను ఆ పేరు చెప్పట్లేదు. ఎందుకు ఏమిటి అని ఆ విశ్వాసంతో మాట్లాడినప్పుడు మంచి ప్రార్థన, చక్కగా దేవుని నమ్ముకుంది అనుకోకుండా కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన. వారి మనవడు చనిపోయినప్పుడు శ్రమల దినాల్లో కూడా ప్రతిరోజు దేవుని మందిరంలోకి వచ్చేది. శ్రమల దినాల్లో సంఘంలో ఉన్నటువంటి చాలామంది వచ్చినా రాకపోయినా కానీ ఆమె 40 దినాలు, లాస్ట్ ఇయర్ 40 దినాలు కూడా దేవుని మందిరంలోకి వచ్చింది. మంచి ప్రార్థనలో బలపడింది. కానీ ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన,
ఆమె హృదయాన్ని కలిచివేసినటువంటి సందర్భంలో ఆమె ఒక మాట అంది, దేవుని మందిరంలోనికి క్రమము తప్పకుండా నేను దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు నా కుటుంబంలో ఇటువంటి దుఃఖకరమైనటువంటి కార్యము జరగటం ఏమిటి, నాకు ఇది చాలా బాధించింది, దేవుడు నాకు అన్యాయం చేశాడనేటువంటి ఆలోచన స్పష్టంగా నాతో మాట్లాడింది. అమ్మ అలా అనకూడదమ్మా అన్న. దేవుని చిత్తము ఈ లోకములు ఇప్పుడు ఎవరి లోకాన్ని విడిస్తారో ఎవరికి తెలియదు, మనం అలా మాట్లాడకూడదు అంటే కాదు. యవ్వన ప్రాయములటువంటి వ్యక్తి 26 సంవత్సరాల వ్యక్తి లోకాన్ని విడవటం అంటే మనవుని కోల్పోవడం అంటే నాకు బాధ అనిపించింది. నాకు దేవుని మీద నమ్మకము లేదని మానేసింది ఒక మాట. చాలా ప్రయత్నం చేశాను, మాట్లాడి చూశాను. ఒక్కసారిగా ఆమె ఆలోచన విధానం అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నేను అనుకుంటూ ఉన్నాను, ఆమె సహవాసం అనేటువంటిది సంఘములో విశ్వాసులతో లేదు. ఒక సేవకునిగా నేను బలపరచడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆమె చుట్టూ ఉండేటువంటి వారు ఎవరైనా కానీ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, ఎవరైనా కానీ ఆమెను హక్కును చేర్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉండగలిగితే, ఎవరైనా కానీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు పక్కన ఉన్నటువంటి వారికి అరే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడే, కొంచెం బాధలో ఉన్నట్టున్నాడే, కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టున్నాడే, ఏదో బలహీనత అతనిలో ఉన్నట్టుంది, 2 మాటలు నాకు తెలిసినటువంటి మాటలు 2 మాటలు నేను పంచుకుని అతను బలపరిస్తే బాగుండు అనే ఆలోచన సంఘ సహవాసములో లేకపోయినప్పుడు కట్టి పిల్లలు విడివిడిగానే ఉంటాయి, కలిసి ఉండవు. కట్టి పిల్లలు విడివిడిగానే ఉంటాయి. 10 కట్టి పిల్లలు పేర్చి ఒక బలముగా ఒక థ్రెడ్తో కట్టి వాటిని విరగొట్టమంటే విరగొట్టలేము. అదే విడివిడిగా ఉన్నటువంటి కట్టి పిల్లలను చాలా తేలిగ్గా పిల్లవాడైనా విరగొట్టగలడు. సంఘములో సహవాసము లేనప్పుడు అపవాది విరగొట్టేటువంటిది కట్టి పిల్లలే. పిల్లలు ఒక మాటలో చెప్పు, ఏక మనసు లేనప్పుడు, ఏకాత్మ లేనప్పుడు, ప్రార్థనా శక్తి లేనప్పుడు, సంఘములో ఎటువంటి బిడ్డలు కలిసి దేవుని పాద సన్నిధిలో పెనుగులాడలేనప్పుడు, పోరాడలేనప్పుడు, దేవుని మహిమపరచలేనప్పుడు అపవాది ఏమి చేస్తాడంటే ఒక్కొక్క కట్టి పిల్లను విరగొట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము కదా, పోతే పోయిందా, ఒక కట్టి పిల్ల విరిగిపోయింది అనుకుంటారు చాలామంది. కొంతమంది అసలు అబ్జర్వ్ చేయని కూడా తెలియదు, అరే ఒక కట్టిపుల్ల ఇరిగిపోయింది అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి రాదు. కానీ ఆ కట్టిపుల్ల విరిగిపోయేటువంటి సమయంలో అనుకుంటుంది కదా, నేను 10 మందిలో ఉన్నా కానీ నేను ఒంటరి వాడనే కదా. ఉందా లేదా ఆలోచన? అరే నేను దేవుని మందిరంలో 10 మందిలో కూర్చున్న వాక్యం విన్నాను కానీ నేను ఒంటరి వాడనే, నాకు ఆ సహవాసం లేదు, నాకు ఆలోచన లేదు, నాకు ఆ ప్రేమ లేదు, నాకు ఆప్యాయత లేదు. ఎవరు కూడా నాకు ఆ నమ్మకత్వాన్ని కలిగించలేకపోయారు. నేను ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు కానీ నేను ఒంటరిగా ఉన్నటువంటి కట్టి పిల్లను నేను అనుకున్నాను. ఆ విశ్వాసం చూసినప్పుడు ఆమెకు నేనే బాప్తిసం ఇచ్చాను. కానీ ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఆమె మనసులో మరొక రకమైనటువంటి వేదన ఉన్నది. ఆ వేదన నేను తీర్చలేకపోయాను. ఇంకేమైనా ఎవరైనా సహాయకులుగా, సహకారులుగా, సహవాసులుగా ఉండగలిగినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేదేమో. వారన్న పై లాక్కొచ్చేవాళ్ళేమో, వారన్న పట్టుకొచ్చేవాళ్ళేమో, వారన్న ఆమెను వాదార్చేవాళ్ళేమో, ఆమె హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించడానికి ఆ మిగిలినటువంటి సహవాసం కలిగినటువంటి వారైనా ఏమైనా తోడ్పాటు అందించేటువంటి వారేమో. కానీ ఆ సహవాసం ఆమెకు దొరకలేదు, ఆగిపోయింది. నిజమే, ఇది వాస్తవం, అక్షర సత్యమో. దేవుని మందిరంలో మాట్లాడుతున్నటువంటి మాట అక్షర సత్యమో. ఆమె ఆగిపోయింది. కనీసం గుడికి రావట్లేదని ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయలేకపోయారు. నిజమే పిల్లరా, సహవాసము చాలా ప్రాముఖ్యము. నీ ప్రక్కన ఉన్నటువంటి వాడు ఒకరోజు నీకు కనపడకపోతే అరే ఎందుకు రాలేదు అనేటువంటి ఆలోచన నీ మనసులో రావాలి. ఎందుకు రాలేదు అనేటువంటి ఆలోచన నీ హృదయంలోనికి రావాలి. నువ్వు అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అతనికి ఏదైనా ఇబ్బంది ఉంటే సాధ్యమైనంత వరకు అది మన చేతనైనంత మటుకు దాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన వల్ల కాకపోతే మంచి దేవుని మాటల చేత వారిని ఓదార్చడమో ఆదరించడమో అన్న చేయాలి. కనీస మాటలైనా కానీ ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అనేటువంటిది వారిని పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది కొత్త నిబంధన కాలంలో సహవాసము. ఇది ఆది అపోస్తల కాలం ఉన్నటువంటి సహవాసం. అందుకే ఆ సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే పిల్లరా, ఈరోజు మన సహవాసము ఎలాంటిది? ఎటువంటి సహవాసాన్ని ఈ 7 దినాల్లో మనము కలిగి ఉన్నామనేటువంటి ఆలోచన మనము ఒకసారి మన హృదయాంతరంగంలో తీసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 13వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 20వ వచనంలో అంటాడు కదా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును,
మూర్ఖులు సహవాసము చేయవాడు చెడిపోవును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి, అంత చక్కటి మాట. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఈరోజు మన సహవాసము దేవుని యొక్క జ్ఞానము కలిగినదై ఉండాలి, వాక్య జ్ఞానము కలిగినదై ఉండాలి, ఆత్మీయ జ్ఞానము కలిగినదై ఉండాలి, పరిశుద్ధుల యొక్క సహవాసముతో ఉన్నటువంటి జ్ఞానము కలిగినదై ఉండాలి. అలాంటి జ్ఞానము లేనప్పుడు పిల్లరా చెడిపోయేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కృత నిబంధన కాలంలో పౌలు భక్తుడు దేవుని సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి సమయంలో మాసిదోనియా ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వస్తూ ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13-15 వచనాల మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఓదారంగుపడి అమ్ముకొనిచ్చినటువంటి మరి లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ అక్కడ దేవుని మాటలు వినటానికి వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. మాసిదోనియా ప్రాంతంలో ఈ పరిచర్య జరుగుతూ ఉంది. పౌలు భక్తుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక మంది స్త్రీలు దేవుని మాటలు వినటానికి వచ్చారు, దేవుని వాక్యం వినటానికి వచ్చారు. అప్పటికి లూదియా అనబడినటువంటి స్త్రీ దేవుని యొక్క విశ్వాసము కలిగినటువంటి దైవభక్తురాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది కదా. దేవుని వాక్యము చేత నా హృదయాన్ని దేవుని తట్టు మరల్చుకుంటే ఎంతో సంతోషము, ఎంతో ఆనందం అనేటువంటి ఆలోచన విధానంతో పౌలు శీలల యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యము వినుచి ఉన్నట్లుగా వారు దేవునితో వారు పౌలు భక్తులతో సంభాషించినట్లుగా ఆ తదుపరి ఈ లూదియా అనబడినటువంటి స్త్రీ ఈ పౌలు శీలను తీసుకుని తన గృహంలోనికి తీసుకుని వెళ్ళి ప్రార్థనా కూడికను పెట్టుకుని దేవుని వాక్యమును విన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఎందుకంటే జ్ఞానము ఆమెకు అవసరము. నాకు జ్ఞానము కావాలని ఆమె అనుకుంది. నా ఇంట్లో ప్రార్థన జరగాలని ఆమె అనుకుంది. నా ఇంట్లో నలుగురము మేము కలిసి దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచన ఆమె హృదయాంతరంగంలోకి వచ్చింది. కాబట్టి సేవకుని పిలుచుకుంది, ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంది, కుటుంబంలో ప్రార్థన పెట్టుకుని దేవుని స్తుతించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నా ఇంట్లో దేవుని సహవాసము కావాలి, నా ఇంట్లో వాక్య సంబంధమైనటువంటి సహవాసం కావాలి. ఒకటి, నీవు మాట్లాడేటువంటి మనిషి ఆత్మీయుడై ఉండాలి. రెండవది, నీ ఇల్లు కూడా దేవుని సహవాసము కలిగినటువంటి ఇల్లు అయి ఉండాలి. అందుకే ఈ యొక్క అకుల్లా ప్రిస్కిలా యొక్క జీవితం మనం గమనించిన, చెరసాల నాయకుని యొక్క జీవిత విధానాన్ని మనం గమనించిన, చెరసాల నాయకుడు కూడా తను తాను చంపుకోబోతున్నటువంటి క్రమంలో ఖైదీలందరూ పారిపోయారనేటువంటి ఆలోచనతో తను తాను చంపుకోబోతున్నటువంటి సమయంలో పౌలు భక్తుడు మాట్లాడి, ఇదిగో నీ అంతటికి నీవు ఏ విధమైనటువంటి హాని చేసుకోమాకని చెప్పి మరి పౌలు భక్తుడు మాట్లాడి అతనికి దేవుని మాటలు బోధించిన తరువాత ఈ చెరసాల నాయకుడు వారికి ఉన్నటువంటి మరి గాయములన్నింటినీ కడుగుతూ అదే సమయంలో వారిని తీసుకుని వచ్చి తన ఇంట్లోనే కూర్చోబెట్టుకొని కుటుంబం అంతా కూడా కలిసి దేవుని వాక్యం విన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం వినిన తరువాత కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ వారికి సహవాసము అతడు కోరుకున్నాడు. నాకు ఆ సహవాసము కావాలి, నాకు ఆ జ్ఞానము కావాలి, నాకు ఆ పరిశుద్ధత కావాలి, ఆ దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి జీవిత విధానము నాకు నా కుటుంబమునకు కావాలని అతడు కోరుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని చెరసాల నాయకుని యొక్క గృహములోనికి నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ మనం. ఈరోజు నీకుందా ఆలోచన? ఈరోజు ఆ కోరిక నీకుందా? నీ ఇంట్లో ఆ సహవాసము కావాలని? ఆ సహవాసము లేకపోవటం బట్టి సంవత్సరానికి ఒకసారి ఏదో అవసరమైనప్పుడు ఒకసారి, దేవుడు ఒక మేలు చేసినప్పుడు ఒకసారి, ఏదో సందర్భానుసారమైనటువంటి కార్యం వచ్చినప్పుడు ఒకసారి ప్రార్థన జరిగే అవకాశం ఉంది. ఇది కాదే సహవాసం అంటే. అకేషనల్ వైజ్గా ప్రార్థన పెట్టుకోవడం కాదే సహవాసం అంటే. సహవాసం అంటే ఏ కార్యము లేకపోయినప్పటికీ కూడా, ఏ మేలుకరమైనటువంటి కార్యము జరగకపోయినప్పటికీ కూడా, అయ్యో నా ఇంట్లో ప్రార్థన ఉండాలి, నా ఇంట్లో నలుగురు కలిసి దేవుని స్తుతించాలనేటువంటి సహవాసము కోరుకుంటాము చూడు, అది నిజమైనటువంటి సహవాసము. నేటి దినాల్లో ఆత్మీయ జీవిత ఎదుగుదల లేకపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము ఈ సహవాసము లేకపోవటం బట్టి, సంఘము ఎదగలేకపోవడానికి, ఆత్మీయంగా మనము దేవుళ్ళు స్థిరపడలేకపోవడానికి, అభివృద్ధి చెందలేకపోవడానికి గల కారణాల్లో ఈ సహవాసము లోపించడం అనేటువంటి సంగతిని బాహూట్యంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే పిల్లరా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో సహవాసం ఉండాలి మనకి. సహవాసం వలన అనేకమైనటువంటి ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. రెండోది, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా.
మీరు టీవీ చూస్తూ ఉంటారు, నేను అనుకుంటూ ఉన్నాను. చాలామంది న్యూస్ చూస్తూ ఉంటారు, నేనైతే న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ. వాటిలో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు గమనించి ఉంటారు. యాడ్స్లో ఒక యాడ్ నేను అబ్జర్వ్ చేశాను, మీరు గమనించారో లేదో కానీ, కొంతమంది యాడ్ వచ్చింది అనుకోండి రిమోట్తో మార్చేస్తారు. నేను అనుకోండి యాడ్ ఏదైనా వచ్చింది అనుకోండి, ప్రకటన ఏదైనా వస్తే దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఆ వచ్చినటువంటి యాడ్లో ఒక యాడ్కి నేను అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో ఒక 5 స్టార్ చాక్లెట్కి సంబంధించినటువంటి ఒక యాడ్ వచ్చింది. ఒక చాక్లెట్కి సంబంధించి ఒక బస్సు షెల్టర్ దగ్గర ఒక బెంచ్ మీద ఒక ముసలావిడ కూర్చొని ఆ చేతి కర్ర పట్టుకొని కూర్చొని ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంది. అక్కడే కరెంటు స్తంభానికి ఆనుకుని, ఒక చిన్న స్తంభానికి పోల్కు ఆనుకుని ఒక అతను చాక్లెట్ తింటూ ఉన్నాడు. మీరు చూసారా టీవీలో యాడ్ ఇది? చాక్లెట్ తింటూ కూర్చున్నాడు. చాక్లెట్ తింటూ కూర్చున్నటువంటి సమయంలో ఈ ముసలావిడ చేతిలో ఉన్నటువంటి కర్ర జారి కింద పడిపోద్ది అనమాట. కొంచెం దూరంలో అలా పడిపోద్ది. అలా పడిపోతున్నటువంటి సమయంలో ఈమె, బాబు నాకు కొంచెం ఆ కర్ర అందించి కొంచెం సహాయం చేయన్నప్పుడు అతడు చాక్లెట్ తింటా ఇలా చూసి ఏమీ స్పందించకుండా అలాగే ఉంచాడు. అలాగే ఉన్నటువంటి సమయంలో ఈ ముసలాడు ఏం చేస్తూ ఉంటుందంటే, అరే అక్కడ యవ్వనస్తుడు చాక్లెట్ తింటూ ఉన్నాడు, చేతి కర్ర జారిపోయింది, ఎదర పడిపోయింది, ఈవిడ అడుగుతూ ఉంది, నాకు కొంచెం ఆ కర్ర అందించని అడుగుతూ ఉంది. అతడు చూశాడు, కర్ర పడిపోయిందని తెలుసు, అయినా కానీ కర్ర అందించలేదు, చాక్లెట్ తింటూ అలాగే ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో ఈ ముసలావిడ ఏం చేస్తూ ఉందంటే, కూర్చున్నటువంటి బెంచ్లోంచి లేచి ఆ కర్ర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినటువంటి క్షణంలోనే ఆ బస్సు, అక్కడ ఉన్నటువంటి ఆ బస్సు షెల్టర్లో పైన ఉన్నటువంటి కొంచెము ఆ రేకు లాంటిది, టాప్ లాంటిది, ఆ హోల్ అంటే మామూలుగా హోర్డింగ్ ఒకటి పడి బెంచ్ మీద పడిపోయింది. ఊడి బెంచ్ మీద పడింది. బెంచ్ మీద పడిన వెంటనే ఆ స్త్రీ చెప్పినటువంటి ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, బాబు థ్యాంక్స్ నాయన, నువ్వు నాకు సహాయం చేయనందుకు థ్యాంక్స్ అయ్యా అంది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. బాబు నీవు నాకు సహాయం చేయనందుకు చాలా థ్యాంక్స్ బాబు అని మాట చెప్పింది. రెండోది ఇంకొకటి దీనికి సంబంధించి సేమ్ ఇదే యాడ్. ఇంకొకటి ఏమిటంటే, ఒక రోడ్డు మీద ఒక అతను కారు ఆపుకొని చాక్లెట్ తింటూ ఉన్నాడు. సేమ్ ఇదే యాడ్ అనమాట. రోడ్డు మీద కారు ఆపుకొని చాక్లెట్ తింటూ ఉన్నాడు. అదే సమయంలో అటు నుంచి కారు వేసుకుని ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఆరును కొడుతూ ఉన్నాడు, కారు అతను తీయట్లేదు, అలాగే ఇదే చాక్లెట్ తింటూ ఉన్నాడు. ఇదే యాడ్ అనమాట. చాక్లెట్ తింటూ ఉన్నాడు. అతను ఆరును కొట్టినా కానీ కారు పక్కకి తీయలేదు, ఈ కారు వెళ్ళాలి పక్కకి తీయలేదు. అతను కారు దిగొచ్చి హలో జరుగు అన్నాడు. 2 కుక్క పిల్లలు వచ్చాయి. హలో జరుగు అనగానే వాటి మెడలో ట్యాగ్ ఉంది, ఒక దాని పేరేమో హలో, ఇంకో దాని పేరేమో జరుగు. హలో జరుగు అన్నాడు. హలో జరుగు అనగానే 2 కుక్క పిల్లలు వచ్చాయి. 2 కుక్క పిల్లలు రాగానే అతను అన్నాడు, అరే థ్యాంక్స్ రాబాయ్ నువ్వు నాకు సహాయం చేయనందుకు అన్నాడు. అరే థ్యాంక్స్ రాబాయ్ నువ్వు జరగనందుకు అన్నాడు. థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు చాక్లెట్ తింటూ మై మరిచిపోతూ అలాగే వాడు చాక్లెట్ యొక్క ఆలోచన మై మరిచిపోయేటువంటి చాక్లెట్ అనేటువంటి ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా ఈ 2 వ్యక్తుల్లో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, నీవు నాకు సహాయం చేయనందుకు థ్యాంక్స్ అనేటువంటి మాట చెప్పారు. థ్యాంక్స్ అని చెప్పారు. నువ్వు నాకు సహాయం చేస్తే ముసలావిడికి ఆ వ్యక్తి చేతి కర్ర తీసి అందించినట్లయితే ఆ బస్సు షెల్టర్ మీద ఉన్నటువంటి హోర్డింగ్ ఏదైతే ఉందో అది ఆమె మీదే పడేది. ఒకవేళ ఈ వ్యక్తి కారు తీసి పక్కకు పెట్టేసినట్టయితే ఆ వ్యక్తి వెళ్ళిపోయేటువంటి వాడు కుక్క పిల్లలు దొరికేటువంటివి కాదు. ఇతను అనుకుంటూ ఉన్నాడు, నేను ఈ మాటని, ఈ యాడ్ని నేను ఏ విధంగా మరల్చుకున్నాను అంటే, మనకు లోకంలో ఎక్కడ నుండి ఏ విధమైనటువంటి సహాయం రానప్పుడు దేవుడు జోక్యము చేసుకుని మనకు సహాయం చేస్తాడు. ఈ 2 సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుని జోక్యము కనపడుతూ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కసారి ఈ లోకంలో మనం ఏదో ఒక మనుషుల వద్ద నుండి సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం. ఏదో ఒక వ్యక్తి దగ్గర నుంచి మనకి ఏదో ఒక ఆసరా దొరుకుతుంది, ఏదో ఒక విధమైనటువంటి మన ఎదుగుదల కొరకు, లేదా మన అభివృద్ధి కొరకు, లేదా మన యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల నిమిత్తము ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారనేటువంటి నిరీక్షణ, ఆలోచన మనం కొందరి మీద పెట్టుకున్నప్పుడు వారి వద్ద నుండి మనకు సహాయం దొరకనప్పుడు పిల్లరా ఒక రకమైనటువంటి నిరాశ, ఒక రకమైనటువంటి నిస్పృహ కలుగుతూ ఉంటుంది. కానీ నిజంగా నేను అంటాను కదా, నీకు లోకంలో ఏ మనుషుల యొక్క నుండి సహాయం దొరకకపోతే నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటాను. నేను అదే చెబుతాను దేవునికి. వాస్తవంగా నా ఎదుగుదలకు ఉన్నటువంటి కారణం కానీ, ఎక్కువగా నేను దేవుని మీద ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమిటంటే, ఎవరన్నా నాకు సహాయం ఎక్కడి నుండి రాకపోయినా కానీ దేవుని స్తుతిస్తాను, ప్రభువా నాకు మనుషులు సహాయం చేయనందుకు వందనాలయ్యా, ఎందుకంటే నీవు స్పందిస్తావు. ఏ మనిషి మనకు సహాయం చేయకపోతే చిట్ట చివరిగా స్పందించాల్సింది దేవుడే. దేవుడు స్పందిస్తాడు.
నేను అదే అంటాను, నీకు ఎక్కడి నుంచైనా ఏ విధమైనటువంటి సహాయం నీకు లభించకపోయినట్లయితే నీవు దేవుని స్తుతించు. ఎందుకంటే ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే ఆయన నీ విషయంలో జాగ్రత్త వహించేటువంటి వాడు, ఆయన జాగ్రత్త వహించేటువంటి వాడు. కాబట్టి నేను అంటాను, నువ్వు లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు కాక దేవుని తట్టు చూచి, దేవుని వైపు చూచి ఆయన సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు పిల్లరా దొరికేటువంటి సంతోషము, దొరికేటువంటి ఆనందము చాలా ఉన్నతమైనటువంటిది, వర్ణించలేనటువంటిది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని సహవాసము చాలా ప్రాముఖ్యము. మనం చదువుకున్నటువంటి మూల వాక్యాలు ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు పిల్లల. కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటల్లో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో వాక్య భాగంలోని మనం గమనించగలిగితే, ఈ వాక్య భాగంలో సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో పిల్లరా, మనం ఎవరి సహవాసానికి పిలువబడ్డాం, ఏ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండటానికి పిలువబడ్డాం, ఈ మాటలు తెలియపరుస్తూ చూడండి. అక్కడ అంచాడు కదా, మనల్ని తన సహవాసమునికి పిలిచినటువంటి వాని యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అతని గొప్పతనం ఏమిటో కూడా ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రికను మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము ఈ 4వ వచనమైనటువంటి మాటల్లో, క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చాలా ప్రియులు, ఇక్కడ అంటాడు పౌలు భక్తుడు సంఘానికి ఈ పత్రికను రాస్తూ పలికినటువంటి మాటల్లో, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీ సంఘం మీద దేవుని కృప ఉంది. కొరింథీ సంఘం పట్ల దేవుని దృష్టి ఉంది. కొరింథీ సంఘంలో అటువంటి విశ్వాసులను దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. వారి ఆక్కరలలో, వారి అవసరతల్లో దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి అంటాడు పౌలు భక్తుడు, నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని కృప మీకు తోడై ఉన్నది, దేవుని కాపుదల మీకు ఉంది, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా పలుకుతూనే క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైత్రి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే ప్రియులారా, ఐశ్వర్యము. కొరింథీ సంఘము కొన్నటువంటి ఐశ్వర్యం ఏమిటంటే దేవుని జ్ఞానమే. ఈ లోకంలో ఐశ్వర్యం అనేటువంటి మాట మనం పలికేది, ఐశ్వర్యం అనేటువంటి మాటను మనం దేన్ని పలుకుతామని డబ్బును బట్టి పలుకుతాం. ధనం ఉందనుకోండి, ఐశ్వర్యవంతుడు, ఇతను బాగా ఐశ్వర్యవంతుడు. 1 లక్ష ఉంటే లక్షాధికారి, 1 కోటి ఉంటే కోటీశ్వరుడు కదా. పిలిచేటువంటి పిలుపు ఐశ్వర్యాన్ని బట్టి ఉంటుంది. మనిషికి వచ్చేటువంటి హోదా అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఉంటుంది. ఒకానొక సమయంలో గుణాన్ని బట్టి హోదా ఉండేదేమో, కానీ నేటి దినాల్లో ధనాన్ని బట్టి హోదా అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. వెనకటి దినాల్లో మాస్టర్స్ మనం గమనించగలిగితే, టీచర్స్ని గమనించగలిగితే బహు పేదవారుగా ఉండేటువంటి వారు, బ్రతకలేని బడుపంతులను పిలిచేటువంటి వారు. వెనకటి దినాల్లో విద్యను బోధించేటువంటి ఆ టీచర్స్ బ్రతకలేనటువంటి బడుపంతులు అనేటువంటి మాట పలికేటువంటి వారు. వారు గుణవంతులు, వారు జ్ఞానవంతులు, వారు మంచి మార్గంలో నడిచినటువంటి వారు, 10 మందికి మంచిని బోధించినటువంటి వారు. కానీ వారు బ్రతకడానికి ఆనాటి దినాల్లో సరైనటువంటి వస్తువులు వారికి ఉండేటువంటివి కాదు, సరైనటువంటి ఆర్థిక వనరులు వారికి ఉండేటువంటివి కాదు. అందుకే బ్రతకలేనటువంటి బడిపంతులైనటువంటి పేరు ఆనాటి దినాల్లో వచ్చింది. కానీ పిల్లలు వారి గుణములో ధనవంతులు. నేటి దినాల్లో గుణానికి సంబంధం లేదు, కానీ ధనమును బట్టి అతని యొక్క స్థితిగతులు అనేటువంటివి జ్ఞాపకం చేయబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారిని గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, పిల్లలు గమనించండి, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైన. సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో దేవుడు మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. భౌతికంగా నీ దగ్గర ఏముందనేది పక్కన పెట్టే, ఏ ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనేది పక్కన పెట్టి, ఏ స్థితిగతులు లోకంలో నీకున్నాయి పక్కన పెట్టే. కానీ ఆత్మీయంగా నువ్వు దేవుని యొక్క ఉపదేశంలో ఎంతున్నావు, దేవుని యొక్క జ్ఞానంలో ఎంతున్నావు, అది నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తుంది. అది నీ ఐశ్వర్యము. ఈరోజు ఎంత ఉందో ఆ ఐశ్వర్యం నీ దగ్గర? ఈరోజు ఎంత ఉంది ఆ ధనము నీ దగ్గర? అందుకే భూలోకంలో ధనమునైనను బంగారంనైనను మీరు పోగు చేసుకోవద్దాడు. వాటిని తుప్పు పట్టిపోవచ్చు, దొంగిలించబడవచ్చు. కానీ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోమని దేవుడు జ్ఞాపకం చేశాడు. మీ ఐశ్వర్యము పరలోకంలో ఉండాలి.
మీ ఐశ్వర్యము పరలోకములో ఉండాలి అంటే మీ జీవితము దేవుని వాక్యములో ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మీ జీవితం ఉండాలి. మీ హృదయంలో దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. మీ హృదయంలో దేవుని జ్ఞానం ఉండాలి. మీ జీవితము దేవుని వాక్యములో ఉండాలి. అప్పుడు పరలోకంలో మీరు ఐశ్వర్యవంతులు, పరలోకములో ఐశ్వర్యవంతులు. ఈ 4 దినాల్లో ఎంతవరకు ఉంది ఆ యొక్క ఐశ్వర్యము? పరలోకములో మనము ఒకదాని మీద ఒక ఇటుక మీద ఒక ఇటుక, ఒక ఇటు మీద ఒక ఇటుక ఎంతవరకు మనం పేర్చగలుగుతూ ఉన్నాము? ఎంతవరకు మనం అక్కడ సంపాదించుకోగలుగుతూ ఉన్నాము? అందుకే ఈ సంపాదన మనకు దొరకాలి అంటే, ఈ యొక్క ఐశ్వర్యము మనకు దొరకాలి అంటే పిల్లలు ఇక్కడ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనము. మన ప్రభువైన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు దేవుడు నమ్మదగినటువంటి వాడు. పిల్లలను చూడండి, నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డానికి దేవుని కుమారుని యొక్క సహవాసములోనికి నీవు పిలువబడ్డావు. నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నమ్మదగినటువంటి దేవుడు పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే అబ్రహాము జీవితం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడింది. అబ్రహాము అందుకే ఆనాటి దినాల్లో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులైనటువంటి పట్టణము కొరకు అబ్రహాము భూమి మీద నుండి నిరీక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు, దేవునితో సహవాసము చేశాడు, దేవుని నమ్మాడు. 4 దినాల్లో ఆ నమ్మకము లేకపోవడం బట్టి దేవుని మందిరంలో దేవునితో సహవాసం లేదు. నీకు దేవుని మీద నమ్మకం లేదు, కానీ నమ్మకం ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నేను అంటాను, అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీకు దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు దేవుని సహవాసములో ఉంటావు. దేవుని మీద నమ్మకము లేనటువంటి వాడే అటు దేవునితో ఉన్నట్లుగాను అటు లోకములోనూ బ్రతుకుతున్నటువంటి వాడు. 2 రీతుల్లో జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు. అబ్రహాము అలాంటి వాడి కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి సమస్తాన్ని విడిచి దేవుని వద్దకు వచ్చాడు, దేవునితో నడిచాడు, దేవుని కార్యాలు చూశాడు. నిజమే, మోషే భక్తుడు కూడా అంతే. మోషే భక్తుడు కూడా దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఎంచబడ్డాడు. అంటే మోషే భక్తుడు కూడా దేవుని నమ్మినట్లుగా, దేవునితో నడిచినట్లుగా అన్ని విషయాల్లో మోషే భక్తుడు కూడా దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఇక్కడ అంటాడు కదా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. నిజమే పిల్లారా, ఈరోజు ఆ జీవితం మనకు కావాలి. నమ్మకమైనటువంటి జీవితము, నమ్మదగినటువంటి జీవితం మనకు కావాలి. భక్తుడైనటువంటి యోబు అన్నాడు కదా 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో నువ్వు సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది అనేటువంటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనం ప్రభువుతో సహవాసము చేయడానికి పిలువబడ్డాము. ఈరోజు మనం ప్రభువుతో సహవాసము చేస్తే నీకు సమాధానం ఉంటుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతూ ఉంది. మూడవదిగా 1 కొరింథీ పత్రికలో ఇంకొక మాట మనం గమనించగలిగితే 3 వచనాలు జ్ఞాపకం చేశాను, ఒకదాని తర్వాత ఒకటి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనల్ని క్రీస్తు యొక్క సహవాసములోనికి దేవుడు పిలిచాడు, పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. రెండవది యోబు గ్రంథాన్ని 22వ అధ్యాయం 21వ వచనం మనం గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, ఆయనతో నీవు సహవాసము చేస్తే, ప్రభువుతో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది అంటాడు. అదే రీతిలో 1 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాట, ఇంకొక మాటను మనం గమనించగలిగితే 7వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు. పిల్లలు చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించగలిగితే ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఒకసారి చదవనాను. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనము, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. పిల్లలు చూడండి, అక్కడ అంటాడు, ఏ స్థితిలో నువ్వు పిలువబడుతూ ఉన్నావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవునితో నడవలేకపోతూ ఉన్నావా? ప్రభుని అడుగు, ప్రభువా నేను నీతో నడవాలనుకుంటున్నానయ్యా, కానీ నడవలేకపోతూ ఉన్నాను. నేను నడవడానికి నా కాళ్ళకి, నా ఎముకలకు, నా శరీరానికి అవసరమైనటువంటి శక్తి సరిపోవటం లేదు. నా హృదయాంతరానికి అవసరమైనటువంటి ఆత్మీయ జీవిత విధానము, ఆ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఆ బలము, పరిశుద్ధాత్మ నడిపింపు నాకు సరిపోవటం లేదు. నన్ను నువ్వు నడిపించాలనుకుంటూ ఉన్నావు. దేవుడు మనల్ని నడిపించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం పిల్లలము, ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయన పిల్లలమైనటువంటి మనల్ని ఆయన నడిపించాలనుకుంటూ ఉన్నాడు.
ఒకవేళ మనం నడవలేకపోతూ ఉన్నామేమో, ప్రభువుని అడగాల. అందుకే ఇక్కడ అంటాడు, నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. తండ్రి చేతిని విదిలించుకొని బయటకు వెళ్ళిపోవడం నువ్వు ఇష్టపడద్దు. ఒకవేళ అలా ఉన్నావేమో జాగ్రత్త. గెద్దలు తిరుగుతూ ఉన్నాయి, రాబందులు తిరుగుతూ ఉన్నాయి, మన విరోధమైనటువంటి అపవాది తిరుగుతూ ఉన్నాడు. నీకు తెలియకుండానే నీ జీవితాన్ని కోడిపిల్లని ఎత్తుకుని పోయినట్లుగా ఎత్తుకుని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, ఇంకా గెద్ద వచ్చి నన్ను పట్టుకోలేదని నువ్వు అనుకోవచ్చు. దాని గోర్లు నీకు కనపడకపోవచ్చు, దాని కాళ్ళు నీకు కనపడకపోవచ్చు, కానీ అది నేను పట్టుకుని ఉండొచ్చేమో చెప్పలేం. కోడి రెక్కల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కాకి కానీ గెద్ద కానీ రాబోతు కానీ చూస్తూ ఊరుకోదు. ఒక్కసారి బయటికి వెళ్ళిందా ఏదో ఒక దాని నోట అది పడాల్సింది. పిల్లైనా కానీ కోడిపిల్ల తప్పిపోయిందా, మందలో నుంచి తప్పిపోయిందా, గొర్రెపిల్ల తప్పిపోయినా, కోడిపిల్ల తప్పిపోయినా, ఒక్కసారి మందలో నుంచి సహవాసముల నుంచి తప్పిపోయిందా, ప్రార్థనల నుంచి తప్పిపోయిందా, వాక్యముల నుంచి తప్పిపోయిందా, బయట పట్టుకునేటువంటిది ఉంది. ఖచ్చితంగా అది పట్టుకుని తీరుతుంది. కానీ నీకు తెలియకపోవచ్చేమో, నువ్వు దేని చేతనైనా పట్టబడి ఉండొచ్చేమో, అది నువ్వు గ్రహించకపోవచ్చేమో. ఎందుకంటే హృదయం మోసకరమైనది కాబట్టి, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది కాబట్టి నేను తప్పిపోయానటువంటి ఆలోచన నీకు రాకపోవచ్చేమో. కానీ దేవునికి తెలుసు నువ్వు తప్పిపోయావో, లేదా తప్పిపోకుండా అలాగే ఉన్నావో, లేదా కట్టిపుల్ల వలె నువ్వు ఆరిపోయావో, లేదా 10 మంది కట్టిపుల్లలో కలిసి నువ్వు వెలుగుతూ ఉన్నావో, మండుతూ ఉన్నావో. నీ మనస్సాక్షిని అడిగితే ఒకసారి అది జ్ఞాపకం చేస్తూ ఉంది నీ ప్రార్థన, నీ సహవాసము. అందుకే పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘం ఎదగాలి అంటే అనుదినము సంఘంలో సహవాసం ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసి ఎదగాలి అంటే అనుదినము కూడా పరిశుద్ధుల యొక్క సహవాసములో అతడు ఉండాలి, ప్రార్థనా సహవాసములు ఉండాలి, వాక్య పరిచర్య సహవాసములు ఉండాలి, అతని గృహములో దేవుని వాక్య సంబంధమైనటువంటి సహవాసం ఉండాలి. ఈ సహవాసాన్ని కడవరకు కూడా కాపాడుకోవాలి. కడవరకు కూడా దేవుని రాకడ వచ్చేంత వరకు, ఒకవేళ ప్రాణము లోకమును విడిచేంత వరకు కూడా, ఈ లోకాన్ని దేవుని చిత్తమైతే లోకాన్ని విడవలసినటువంటి పరిస్థితి ఆ క్షణము వరకు కూడా, ఆ చివరి క్షణము వరకు కూడా కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఆ వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలి. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు నాయన సహవాసం యొక్క ప్రాముఖ్యతను ఆయన మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ లోకములో ఒక క్రైస్తవునిగా, ఒక రక్షింపబడినటువంటి విశ్వాసిగా పరిశుద్ధుల యొక్క సమూహములో చేర్చబడాలని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నారు. అనుదినము అనుక్షణము కూడా కొత్త నిబంధన కాలంలో సంఘము ఏ విధంగా రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటి ఎందునో, సహవాసం ఎందునో ఎడతెగక ఉన్నదో, నేటి దినాల్లో కూడా సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘం ఎదగాలి అంటే, సంఘము వర్ధిల్లాలి అంటే ఇంటింటా కూడుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. అవును నాయన, ప్రతి గృహములో కూడా ప్రార్థనా సహవాసం ఉండాలి. ప్రతి గృహములో కూడా ఎడతెగక ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనుభవము ప్రతి వారు కలిగి ఉండాలని సెలవిస్తూ ఉన్నారు. ఎవరికైతే ఇటువంటి ఆత్మీయ సహవాసము లోపిస్తూ ఉంటుందో వారు సాతాను చేత పట్టబడి ఎత్తుకొని పోవచ్చినటువంటి కోడి పిల్లలను పోలినటువంటి వారు, ఆరిపోతున్నటువంటి కట్టె పుల్లను పోలినటువంటి వారని లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోకుండా ఉండాలి అంటే, వారి ఆత్మీయ జీవితం ఆరిపోకుండా ఉండాలి అంటే, వారు బలహీనులుగా మారిపోకుండా ఉండాలి అంటే అనుదినము అనుక్షణము కూడా శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యపు వెలుగుల్లో ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని వారు కొనసాగించవలసిన వారని లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అవును నాయన, పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు ఒకానొక సమయంలో ప్రభా, నేను పూర్వము హింసకుడు, దోషకుడు, హానికుడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి తన పరిచర్యకు నన్ను పిలిచిన నా ప్రభువునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను అనేటువంటి ఆ మాట పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాము. అవును ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచారు. శ్రేష్టమైనటువంటి రక్షణ మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు.
పాపములో నుండి, పాప స్వభావంలో నుండి మీరు మమ్మల్ని విడిపించిన విధానమును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరలా పౌలు భక్తుడు తిరిగి ఆ స్థితిలోనికి వెళ్లకుండా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమనే సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటివి ఏవైతే తనకు ఘనముగా ఎంచబడుతూ ఉన్నాయో, ఏవైతే తనకు లాభసాటిగా ఎంచబడుతూ ఉన్నాయో వాటిని సమస్తమును కూడా పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకుని నాయన పరుగు పందెములో ముందున్న వాటి కొరకై పరిగెత్తినట్లుగా లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, తన ఎదుట ఉంచబడినటువంటి నీతి కిరీటాన్ని పొందుకోవడానికి నాయన ఈ లోకాన్ని చూడక, లోక ఆశలను చూడక, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా తన పరుగు పందెములో ప్రభా కడ వరకు కూడా యథార్థంగా తన ప్రయాణంను కొనసాగించినట్లుగా లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం ప్రభా. నేడు దినాల్లో మేము కూడా నీ కుమారులమైనటువంటి మేము, నీ కుమార్తెలమైనటువంటి మేము నాయన, మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు పిలిచిన సహవాసం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ సహవాసములు, ఈ పరుగు పందెములో నాయన కడ వరకు కూడా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అట్టి సహవాసముల ముందుకు పరిగెత్తుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. విశ్వాసములోనైనా స్థిరులై ఉండేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మాకు అనుగ్రహించేటువంటి జీవ కిరీటాన్ని పొందుకోగలిగినటువంటి ఆత్మీయ జీవిత విధానంలోనైనా మీరు మమ్మల్ని నడిపించి, బలపరిచి, ఎదిగింపచేసి వర్ధిల్లింప చేయమని వేడుకొనొచ్చు. ఆశగా ఉన్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. ఎందరైతే నీ మందిరావరణంలో అతి రీతిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారో, నీ మందిరమైనటువంటి బిడ్డల్లో ప్రభా ఎందరైతే ఈ వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడినటువంటి వారై నేను అనుదినము అనుక్షణము దేవునితో సహవాసము చేసేటువంటి విశ్వాసిగా ఉండాలని ఎందరి హృదయాలైతే కదిలించబడుతూ ఉన్నాయో ప్రభా వారిని నీ వాక్యములో స్థిరపరచండి, వారిని నీ వాక్యములో బలపరచండి, వారిని నీ వాక్యములు ఎత్తి పట్టుకోండి. ఇదిగో నేను జీవ కిరీటము పొందుకునేటువంటి పరుగు పందెములో నాయన మీరు వారు నిలవబెట్టి ప్రభా వారు పరిగెత్తడానికి అవసరమైనటువంటి బలమును, శక్తిని, ఆత్మీయ జ్ఞానమును ప్రభా పరలోకముల ఐశ్వర్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా మీరు వారిని బలపరచండి నాయన. ఆ బలహీనతల వారిలోంచి తొలగించండి ప్రభా. ఏ ఆటంకాలు ఉన్నాయో నాకు తెలియదు ప్రభా. ఏ అడ్డుగోడలు వారు నీ పాద సన్నిధికి రాకుండా అడ్డుపడుతూ ఉన్నాయో నాకు తెలియదు నాయన. వారి హృదయాంతరంగమైనటువంటి ఆలోచనలు మీకు తెలుసు ప్రభా. ఆ యొక్క అడ్డుగోడలు మీరు తొలగించండి. వారి విడువక నీ పాద సన్నిధిలో నీ సహవాసములు కొనసాగే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొనొచ్చు. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని విడిచినటువంటి వారిని కూడా మీరు బలపరచండి. ఇదిగో నాయన మేమందరం కూడా నీ వాక్య పోలికల్లో సంచరించడం నీ కృపను మెండుగా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.